జనరల్ ఎలక్షన్స్కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. అయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా మన కొడాల నాని గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ విషయం తెలిసిందే. సో కొడాల నాని గారు ఏ పార్టీ ఉన్నా ఇప్పటి వరకు అయితే వన్ సైడెడ్గానే ఉన్నారు. సో ఎన్నిసార్లు పోటీ చేస్తే ఇప్పటి వరకు ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారు కంటెస్టెంట్ చేస్తున్నారు. అయితే ఈయన ఒక ఎన్ఆర్ఐ. సో ఆయన సొంత డబ్బుతో ఎన్నో సేవలు కూడా గుడివాడలో చేయడం చూసాం. అయితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాముకి సపోర్ట్గా గుడివాడలో సప్తగిరి గారు, మన కమిడియన్ సప్తగిరి గారు వచ్చి రాము గారి తరపున ప్రచారం చేస్తున్నారు. సో ఒకసారి సప్తగిరి గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అన్నను ఒక్కసారి ఇక్కడ గెలిపించి చూడండి. ఏదైనా తేడా వస్తే 2029లో మళ్ళీ మనమే ఓడిద్దాం. ఓకేనా? కాకపోతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలి. ఒక ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది మీకు అందరికీ తెలుస్తుంది. ఆ ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఒక్కసారి ఓటు మాత్రం మనసుతో వేయండి. కులాలు మతాలకు అతీతంగా ఆలోచించి ఒక్కసారి మనసుతో వేయండి. ఇక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలి అన్నది మీ అందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చెప్తే ఈరోజు మే 13వ తారీఖు మనము సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అన్న జెండా ఇక్కడ ఎగరవేయాలి, టీడీపీ జెండా ఎగరవేయాలి. ఓకేనా? వస్తా మీ ఇంటికి. మీరు ఎలా భోజనం పెడతారు ప్రతి ఇంటికి వచ్చి తినేసి వస్తాను నేను. ఓకేనా? తెలుసుగా అన్న? రైట్, లవ్ యూ. వెళ్దాం ముందుకి. సో ఈ విధంగా సప్తగిరి గారు గుడివాడలో సందడి చేశారు. అలాగే వెనిగళ్ల రాము గారికి సపోర్ట్ చేస్తూ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఈ టర్మ్లో ఆయన రూలింగ్ కనుక సరిగ్గా లేకపోతే మళ్ళీ మనమే ఓడిద్దాం అని చెప్పి సప్తగిరి గారు ప్రజలతో జరుగుతూ ఉంది. అలాగే ఇంటింటికి వస్తాను, నేను భోజనం కూడా చేస్తానని చెప్పి సప్తగిరి గారు అందరితో ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం.